నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధానాంశాలు తెలంగాణకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి బాంబుల వర్షం అంటూ ప్రధానాంశంగా హెడ్లైన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇరాన్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి, టెహ్రాన్ లో భయానక పరిస్థితులు, నగరాన్ని వీడుతున్న జనం, ఇక G7 నుంచి అర్ధాంతరంగా వచ్చేసిన ట్రంప్, కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నాం, ఖమేనీ ఎక్కడున్నారో తెలుసని వ్యాఖ్య, ఇక ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు, మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి చేసింది, ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాలైతే పిలుపునిచ్చాయి, ఇక సరిహద్దులు దాటి ఆర్మేనియా చేరుకున్న భారత విద్యార్థులు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఒక ఇమేజ్ చిత్రాన్ని కూడా ఇచ్చి ఇరానీ క్షిపణి దాడితో ఇజ్రాయెల్లోని హెర్ద్లియాలో అలుముకున్న పొగ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక G7 సదస్సు నుంచి వాషింగ్టన్ బయలుదేరే సమయంలో మీడియాతో మాట్లాడుతున్న ట్రంప్ అంటూ G7 సదస్సుకు సంబంధించి అర్ధాంతరంగా మధ్యలోనే ట్రంప్ వెళ్లిపోయిన నేపథ్యంలో దానికి సంబంధించిన హెడ్లైన్, అలాగే బాంబుల వర్షం అంటూ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి సంబంధించి బాంబుల వర్షం అయితే కురుస్తోంది. దీనికి సంబంధించి ఒక ప్రధానాంశంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇక కమింగ్ టు పాలిటిక్స్ కనుక వచ్చినట్లయితే తెలంగాణ పాలిటిక్స్ పై బనకచర్లపై చర్చిద్దాం రండి, అన్ని పార్టీల్లోనూ కలుపుకొని ప్రభుత్వ కార్యాచరణ, నేడు అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ సహా ఎంపీలందరికీ కూడా ఆహ్వానం అయితే అందించారు. ఇక హాజరు కానున్న సీఎం రేవంత్ అంటూ కూడా బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి ఒక అఖిలపక్ష భేటీ అయితే ఉండబోతుంది అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక మరో వార్త చూసుకున్నట్లయితే 38 మంది ఇంజనీర్లకు షోకాజ్, మేడిగడ్డ కుంగిన ఘటనలో 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆదేశం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు అయితే అందాయి. దానికి సంబంధించిన ఒక వార్తా కథనాంశాన్ని కూడా ప్రధానాంశంగా చూసుకోవచ్చు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే వాంగ్మూలాల రూపంలో సాక్ష్యాలు, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు బాధితులు, 618 మంది జాబితాలో కాంగ్రెస్, భాజపా అగ్రనేతలు, ఆ పార్టీల కార్యాలయాల్లోని ఉద్యోగులు సైతం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈటలకు పిలుపు, 22న వస్తానన్న ఎంపీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక వీటన్నిటి గురించి ప్రధాన అంశాలకు సంబంధించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అయినటువంటి బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం. గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. ఎస్ సార్, వినిపిస్తుంది. ఆడియో ఓకే సార్. ముందుగా చెప్పాలంటే ఎస్, మనం ఈనాడు పేపర్ లో అయితే గనక ఒక ప్రధానాంశంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి, అలాగే నిన్న జరిగినటువంటి G7 సదస్సులో జరిగినటువంటి మీటింగ్ కి సంబంధించి కూడా ఒక ప్రధానాంశంగా కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? బ్రాహ్మణి, మీకు అట్లాగే BRK న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నిన్న G7 దేశాలు ఆల్మోస్ట్ అన్ని ఏకగ్రీవంగా ఇరాన్నే మందలిస్తూ ఆ యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అణు ఒప్పందాలు మీరు భాగస్వాములు కండి అని హెచ్చరించినాయి. ఎవరని చెప్పండి, మీరు రిక్వెస్ట్ చేసుకుంటూ హెచ్చరించినాయి, అంటే భయం కూడా పెట్టినాయి. ఎవరని చెప్పాలంటే ఈ లోపే ఒక పరిణామం జరిగింది. ఏంటంటే చాలా మొదటి నుంచి కూడా అమెరికాలో ఈ మన ఆ రూమ్ ఏదైతే ఉన్నదో ఆ రూమ్ లోకి అమెరికా అధ్యక్షుడు వెళ్ళిందంటే ఆటోమేటిక్ గా ఏదో జరుగుతుందని మనం అనుకుంటాం కదా. అట్లా ఆ రకంగా నిన్న అమెరికా అధ్యక్షుడు దీన్ని సమావేశం జరుగుతుండగానే వెళ్ళి కూర్చోవడంతో ఏదో జరగబోతుంది అనుకున్నాం. కానీ అమెరికా అధ్యక్షుడు బయటకు వచ్చి 4-5 విషయాలు క్లియర్ గా చెప్పారు. ఏమనంటే ఖమేనీ ఎక్కడుందో మాకు తెలుసు, రెండోది ఆయన మీద ఆయన చంపదలుచుకోలేదు మేము, మూడోది ఏంటంటే ఇరాన్ ప్రజల మీద కూడా మేము అస్త్రప్రయోగాలు చేయం, ఇరాన్ ప్రజల మీద మాకు ద్వేషం లేదు, కానీ కేవలం ప్రభుత్వం చేసే పనుల మీద తప్పు చేస్తున్నారు, ద్వేషిస్తున్నాం, మిమ్మల్ని అణు ఒప్పందంలో రమ్మని కోరుతున్నాం, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, టెహ్రాన్ ఖాళీ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి స్పష్టంగా హెచ్చరించింది. ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్ గా అమెరికా నిన్న చేసిన హెచ్చరిక అని మనం వచ్చామని చెప్పాలంటే ఆ హెచ్చరిక పనిచేస్తుందా లేదా తర్వాత, కానీ కొంతవరకు ఇరాన్ మెతకబడ్డట్టే కనిపిస్తూ కూడా ఇటు పక్కన ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే మేము కూడా చేస్తామని షరతు విధిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మేము రెడీ, కానీ ఇజ్రాయెల్ దాడులు ఆపాలి కదా అంటున్నారు. కనుక మొన్నటి కంటే నిన్న యుద్ధం ఒక రకంగా చెప్పాలని భీకరంగా సాగుతుంది. ఇజ్రాయెల్ సేనలు క్షిపణులు విడుస్తూ ఇరాన్ లో విధ్వంసం సృష్టిస్తున్నారు, చూస్తున్నాం. మళ్ళీ నిన్న కూడా విధ్వంసం సృష్టించారు. ఒక రకంగా చెప్పాలంటే ఖమేనీ అయితే తన కుటుంబంతో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిందని, బంకర్లు పలుగొట్టే సామర్థ్యం గల, బంకర్లను కూడా ఛేదించుకొని కిందికి పోయే సామర్థ్యం గల
బాంబులు కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయని, లేకపోతే కూడా మనకు ఇరాన్ లో చూస్తున్నాం కదా మనం, ఏదైతే ఒక టీవీ స్టూడియో మీద దాడి జరగడం, ఆ బిల్డింగ్ మీద టీవీ యాంకర్ భయపడుతూ వెళ్ళిపోవడం చూసాం మనం. నిన్న నుంచి అది బాగా స్క్రోల్ అవుతుంది. ఇవాళ కూడా పెద్ద ఎత్తున మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు రాత్రి చేస్తున్నారు, పొద్దున చేస్తున్నారు. యుద్ధానికి గతంలో కురుక్షేత్ర యుద్ధం లేదా రామరావణ యుద్ధంలో రాత్రి సాయంత్రం 6 కాగానే సూర్యాస్తమయంతో ముగిసేది, మళ్ళీ సూర్యోదయంతో మొదలు పెట్టేది. ఆ ధర్మము, ఆ న్యాయం ఇప్పుడు లేదు కదా. కనుక అర్ధరాత్రి దాడులు చూస్తున్నాం మనం. అర్ధరాత్రి దాడులు చేస్తుంటే మరి ప్రజలు మాత్రం దాదాపు 350-400 మంది వరకు అధికారికంగా చనిపోయినట్టు తెలుస్తుంది ఇరాన్ లో. ఇటుపక్క ఇజ్రాయెల్ లో కూడా హననం జరుగుతుంది, కానీ కొంత తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఐరన్ డ్రోమ్స్ కూడా బద్దలు కొట్టి ఇరాన్ ఆయుధాలు పనిచేసినాయి. ఇంకొక మాట, ఇరాన్ ఏమన్నదంటే పాకిస్తాన్ అణ్వాయుధాలైనా సరే మేము తెచ్చుకొని మీ మీద ప్రయోగిస్తామని అంటుంది. అందుకనే ఇప్పుడు అనుమానం పెనుభూతం. ఇప్పుడు ఇదివరకేమో అనుమానం పెనుభూతం అయితే ఇప్పుడు అనుమానం పెను యుద్ధం వచ్చే అవకాశం అయితే ఉందంటున్నాను నేను. అనుమానంతో పెను యుద్ధం వస్తుందంటే అమెరికాతో సహా ఇరాన్ దగ్గర అణుశక్తికి సంబంధించిన యురేనియంతో సహా దాన్ని శుద్ధి చేసే కేంద్రాలు ఉన్నాయి. అతి త్వరలో కాదు, ఇప్పటికీ ఆల్రెడీ అణుబాంబులు తయారు చేసిన సాంకేతికతతో పాటు రెడీగా 9 కావచ్చు 18 కావచ్చు అంటున్నారు, అణుబాంబులు ఉన్నాయి అంటున్నారు. అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. కనుక వాళ్ళు వాడకుండా ఉండాలంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని నిన్న G7 దేశాలు కూడా చెప్పినాయి. G7 దేశాలు ఇంకో రకంగా ఇవాళ పొడిగించబడి ఉండే, ఇవాళ జరిగేది ఉండే నిన్నటికే ముగిసినాయి. కనుక ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు తన రూమ్ లోకి వెళ్ళిపోయిండో, యుద్ధం వచ్చినప్పుడు తప్ప, లేకపోతే కొంత తీవ్రమైన పరిణామాలు ఉన్నప్పుడు తప్ప పోరు. దానిలో ముఖ్యంగా గతంలో ఒసామా బిన్ లాడెన్ ను చంపేటప్పుడు పాకిస్తాన్ లో ఆల్మోస్ట్ ప్రత్యక్ష ప్రసారమే అప్పటి జో బైడెన్ చూశారంటున్నారు. కనుక ఇవన్నీ చూస్తే ఇన్సిడెంటల్ రూమ్ ఏదైతుందో దానిలో మాత్రం పోయిందంటే ఏదైనా జరుగుద్ది అనుకున్నాం, కానీ ఇప్పటివరకు జరగలేదు. రేపటి కల్లా ఏది జరుగుతుందో చెప్పలేదు. కానీ యుద్ధం ఆగానే మనం కోరుకుంటున్నాం. మనకి ఇద్దరు మిత్రులే కనుక ఇండియాకు, అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ ఇద్దరు మిత్రులే కనుక మనం యుద్ధం ఆగానే కోరుకుందాం. ఓకే, అలాగే రామ్మోహన్ రావు గారు, ఇక ప్రధానంగా మాట్లాడుకోవాలంటే యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్ దాడులు ఏ విధంగా ఉన్నాయంటే ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మాజీ దౌత్యవేత్త తల్మిజ్ అహ్మద్ కూడా చెప్పారు. చమురు కేంద్రాల ధ్వంసం ఆందోళనకరమైతే ఉంటుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఇది తీవ్ర ప్రభావం ఉంటుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఇరాన్ కు చైనా సహకరించే అవకాశం ఉంది. సో ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్యం తాత్కాలికమే కావచ్చు, తక్షణమే కాల్పులు విరమించి చర్చలు జరపడం మేలు అని చెప్పేసి కూడా మాజీ దౌత్యవేత్త కూడా తల్మిజ్ అహ్మద్ చెప్పారు. ఏ విధంగా చూసుకోవాలి అంటారు రామ్మోహన్ రావు గారు? తల్మేజ్ అహ్మద్ వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవం. అది మన భారతదేశం కూడా దానికి కట్టుబడి ఉంది వరకు చెప్పాలంటే. కానీ ఇద్దరు మిత్రులే కనుక ఎవరిని కొంచెం మందలించిన లాభం లేదని చెప్పి మన అవసరం వచ్చేదాకా మధ్యవర్తిత్వం చేయొద్దు కదా. కనుక జరిగే పరిణామాలు జరుగుతున్నాయి. నేను అదే అంటున్నాను కదా, ఇరాను ఇజ్రాయెల్ రెండు మిత్రులే మనకి. ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగా, వ్యవసాయ పరంగా రకరకాల మనకు మిత్రుడు. ఇరాన్ ఏమో మనకు మన ముడి చమురు సప్లై చేసే దానిలో కానీ ఇతరత్ర మనకి మిత్రుడు. ఎట్లా చూసినా కూడా ఇజ్రాయెల్ అయితే ఆల్టర్నేట్ గా మన పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు మనం సమర్థించింది కూడా. కనుక కొంచెం ఒత్తి పనులు చేయడం ఇష్టం లేక వాళ్ళకి అనుభవానికి వస్తే తత్వం బోధపడతా అనుకుంటున్నాం. తల్మేజ్ అహ్మద్ అన్న మాటల మాత్రం వాస్తవం, తప్పనిసరి అది జరగాల్సింది. ఆయన అన్న మాటలు వాస్తవం. ప్రపంచ శాంతి నెలకొనాలంటే, అణు యుద్ధం రాకుండా ఉండాలంటే, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలంటే శాంతి మాత్రం తప్ప ఇంకోటి మార్గం లేదు. కానీ వాళ్ళు దుందుడుగా కొట్లాడుతున్నారు. భౌతిక యుద్ధాలు ఇదొక్కటే కాదు, 2-3 యుద్ధాలు చేస్తున్నారు. ఉదాహరణకు ఇజ్రాయెల్ మూడు దేశాలతో యుద్ధం చేస్తున్నారు. ఒకటి హమాసు, అట్లాగే ఇటు పక్కన ఇరాన్ తో పాటు పాలస్తీన్ తో యుద్ధం చేస్తుంది. అటుపక్క ఉక్రెయిన్ రష్యా యుద్ధం 4 ఏళ్లుగా కొనసాగుతున్నాం చూస్తున్నాం మనం. కనుక భౌతిక యుద్ధాల కాలం కాదు ఇది. వాణిజ్యంగా ఆర్థికంగా ఎదగాలి, అందరూ అభద్రతా భావంతో బతకొద్దు అనే దాని మీదనే మనం కూడా కట్టుబడి ఉంది. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక కమింగ్ టు పాలిటిక్స్ గనక తెలంగాణ పాలిటిక్స్ పై ఒకసారి చూసుకున్నట్లయితే